అనాగరిక చర్య. మీ కళ్ళు పెద్దవిగా చేసుకొని చూడండి. మీరు చేసిన నేరాల లెక్కలో ఇదొక నల్ల పేజీ అంటూ ఇరాన్ అమెరికాపై చేస్తున్న ఆరోపణ ఇది. మినాబ్ స్కూల్ ఘటనపై ఇరాన్ తీవ్రమైన ఆరోపణ చేసింది. ఎస్, అమెరికా ఇంటెలిజెన్స్ టార్గెట్ మిస్ఫైర్ అయింది. మినాబ్లోని స్కూల్పై దాడి ఘటనపై అంతర్జాతీయ సమాజం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఘటనపై అమెరికా దర్యాప్తు చేపట్టింది. న్యూయార్క్ టైమ్స్ ఒక సంచలన కథనం వెలువరించింది. అమెరికా ఇంటెలిజెన్స్ విభాగం తప్పిదం వల్లే, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్లే స్కూల్ భవనంపై క్షిపణి దాడి జరిగింది. అది కూడా మామూలు క్షిపణి కాదు, అత్యంత భయంకరమైన తోమహాక్ క్షిపణి. ఫిబ్రవరి 28న ఐఆర్జీసీ స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. పాత డేటా ఆధారంగా యుఎస్ సెంట్రల్ కమాండ్ టార్గెట్ను ఫిక్స్ చేయడంలో తప్పు చేసింది, పప్పులో కాలేసింది. 2013 నాటి శాటిలైట్ చిత్రాల్లో ఒకే ప్రాంగణంలో పాఠశాల ఐఆర్జీసీ బేస్ ఉన్నట్టుగా చూపిస్తోంది. 2016 నాటి శాటిలైట్ ఇమేజెస్లో రెండిటికి మధ్య ఫెన్సింగ్ కనబడుతోంది. గత డిసెంబర్ శాటిలైట్ ఇమేజెస్లో స్కూల్ భవనానికి ప్రత్యేక ప్రవేశ మార్గం ఉన్నట్టుగా గుర్తించారు. ఈ విషయాన్ని పంచుకోవడంలో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తోంది. పాత సమాచారం ఆధారంగా స్కూల్పై క్షిపణి దాడి జరిగింది. అమెరికా దర్యాప్తులో ఈ అంశం వెల్లడైంది. అక్కడి సైనిక దర్యాప్తు ఆధారంగా ఆ ఘటనపై స్పందించేందుకు యుఎస్ సెంట్రల్ కమాండ్ నిరాకరిస్తోంది. మరోవైపు స్కూల్పై దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ట్రంప్ ప్రకటించిన వేళ కాస్త కళ్ళు పెద్దదిగా చేసుకొని చూడు మిస్టర్ ట్రంప్, నువ్వు చేసిన లెక్క లేనన్ని నేరాల్లో ఇదొక నల్ల పేజీ అంటూ అమెరికన్ ప్రభుత్వంపై ఐఆర్జీసీ అలాగే ఇరాన్ చేస్తున్న ఒక తీవ్రమైన వ్యాఖ్య ఇది. నిజంగా ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతి గురిచేస్తుంది. అదిగో మీరు చూస్తున్నారే ఆ గోతులు, ఆ ఘటనలో చనిపోయిన 185 మందిని సామూహికంగా అవే గోతుల్లో ఖననం చేశారు. ప్రపంచమే నివ్వెరపోయింది. పాపం నిజంగా ఏమీ అన్యం పుణ్యం ఎరగని ఆ అమాయక స్కూల్ విద్యార్థులు ఆ గోతుల్లో శవాలుగా ఖననం చేయబడ్డారు. చాలా దారుణం. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్ మీరు చూస్తున్నారు. మిమ్మల్ని కలిచివేసే దృశ్యాలు ఇవి. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్లోని మినాబ్ స్కూల్పై జరిగిన దాడి ఘటనలో మృతి చెందిన అమాయక చిన్నారుల చిత్రాలు అవి. ఈ చిన్నారుల చిత్రాలు చూస్తుంటే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోక మానదు. నిజంగా ఇదొక అమానుష్య ఘటన. అమెరికా ఆ రోజు చేసిన ఘోర తప్పిదం, అమెరికా సెంట్రల్ కమాండ్ చేసిన ఒక ఘోర వైఫల్యం ఇది. ఆ వైఫల్యానికి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఇరాన్ ఆరోపిస్తుంది. అంతేకాదు, నిజంగా ఈ ఘటన జరిగిన తీరు తర్వాత ఈ యుద్ధాల నేపథ్యంలో సమిధలైన చిన్నారుల తల్లిదండ్రుల అర్తనాదాలు, మిన్నంటి రోధిస్తున్న వారి ఏడుపులు నిజంగా ఎంత బాధాకరమో ఒకసారి అర్థం చేసుకోవడం మనకు తెలుస్తుంది. యుద్ధంలో ఒక యుద్ధనీతి అంటూ ఉంటుంది, కానీ ఇక్కడ జరిగిన ఈ అటాక్ ఏదైతే ఉందో ఇది ఒక ఘోర తప్పిదం. నిజంగా తప్పిదంగానే భావిస్తే గనుక అది చేయాలని చేసి ఉండే తప్పిదం కాదు, అది ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పిదం కాదు. కానీ ఉద్దేశపూర్వకంగా చేసినా కాకపోయినా తప్పు తప్పే. ఇక్కడ అమాయకులైనటువంటి 185 మందికి పైగా చిన్నారులు ఈ పోరులో సమిధలయ్యారు. ఏ అన్యం పుణ్యం ఎరగని ఆ పిల్లలంతా కూడా ఆ స్థావరంలో జరిపిన దాడిలో హతులయ్యారు. వాస్తవానికి ఇక్కడ తప్పిదం ఇరాన్ దగ్గర కూడా ఉంది. ఒక స్కూల్ ప్రాంగణంలో లేదా ఒక పాఠశాల పక్కన ఇలాంటి మిలిటరీ క్యాంపులు పెట్టుకొని యుద్ధ సమయంలో అలాంటి పరిపాలనా భవనాలు లేదా యుద్ధానికి సంబంధించినటువంటి బ్రిగేడ్ సెంటర్లు, డిఫెన్స్ సెంటర్లు పెట్టుకోవడం ఇరాన్ వాళ్ళకు తప్పిదం కూడా అవుతుంది. ఇక్కడ వీళ్ళను కూడా మనము నిందించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 2013లో ఇదే ప్రాంగణంలో ఐఆర్జీసీ బ్రిగేడ్ ఆఫీస్ ఉంది. 2016కు వచ్చేసరికి కాస్త ఫెన్సింగ్ వచ్చింది. 2023కి వచ్చేసరికి డిఫరెన్షియేషన్ వచ్చింది. బట్ ఇక్కడ పాత ఇమేజెస్ ఆధారంగా యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ నిర్ధారించి చేసిన దాడి ఇది. తాము ఉద్దేశపూర్వకంగా చేయలేదని, తప్పిదం వల్ల జరిగిందంటూ అక్కడి సైన్యం యుఎస్ సైనిక దర్యాప్తులో తేలినట్టుగా న్యూయార్క్ టైమ్స్ వెలువరించిన ఒక సంచలన కథనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. అమెరికా సైనిక దర్యాప్తులో ఈ అంశం తేలింది. ఈ దాడి బహుశా అమెరికా సైన్యం చేసిన ఒక లక్ష్య తప్పిదం. సెంట్రల్ కమాండ్లోని అధికారులు డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అందించిన పాత డేటాను ఉపయోగించి వాడిన ఒక
మిస్కోఆర్డినేటెడ్ అటాక్. ఎస్, ఇది ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒక తోమహాక్ క్షిపణి, అత్యంత భయంకరమైన తోమహాక్ మిసైల్ని వాడడం ద్వారా ఇక్కడ ఈ స్కూల్ భవనంలో 180 అంటున్నారు, 185 అంటున్నారు, 175 అంటున్నారు, 165 అంటున్నారు. కానీ 185 మందికి పైగానే పిల్లలతో పాటు ఇతరులు కూడా ఆ ప్రాంతంలో చనిపోయిన పరిస్థితి. వాస్తవానికి ఒకసారి ఆ తోమహాక్ క్షిపణి పేలిన భీకర దృశ్యాలు, ఫిబ్రవరి 20న జరిగిన ఆ విధ్వంసం కాస్త గుండె ధైర్యం చేసుకొని మళ్ళీ ఒకసారి చూసే ప్రయత్నించండి. దయచేసి ఇది డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. కానీ జరిగిన ఘటనలకు సంబంధించిన తీరు ఇప్పుడు సభ్య సమాజం ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనల నేపథ్యంలో మీకు మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. Vay 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 vay. Vay 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 vay. Vay 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 vay. Vay 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 vay. చూసారుగా దృశ్యాలు, నిజంగా కలిసివేసే దృశ్యాలవి. ఆ పిల్లల తల్లిదండ్రుల అర్థనాదాలు ఒక్కసారిగా ఏమైందో తెలియక ఆ పిల్లలు విగత జీవులుగా మారి పిల్లలంతా కూడా ముక్కలు ముక్కలుగా శరీర భాగాలు ఛిద్రమై పడిపోతే అసలు ఎవరు ఎక్కడ పడిపోయారో, ఏ పిల్లవాడి ఏ శరీర భాగం ఎక్కడుందో, లేదా ఏ అమ్మాయి, ఇది విద్యార్థినులు అంటున్నారు, అబ్బాయిలు లేరు ఇక్కడ, అమ్మాయిలు, ఏ అమ్మాయి శరీర భాగాలు ఎక్కడ తుణుకలై పడ్డాయో కూడా నిజంగా గుర్తించలేని దారుణమైన స్థితి అది. ఆ రోజు తల్లిదండ్రులు ఎవరైనా సరే, అది ఇరానియన్స్ కావచ్చు, భారతీయులు కావచ్చు, అమెరికన్లు కావచ్చు, ఇజ్రాయేలీలు కావచ్చు, ఎవరైనా సరే తల్లిదండ్రులు ఎవరైనా వారి దుఃఖానికి నిజంగా మనం ఏ రకంగా ఓదార్చలేని పరిస్థితి. అది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ సమాజమైనా సరే. అలాంటి దారుణమైన ఘటన ఆ రోజు జరిగిందంతా కూడా యుఎస్ సెంట్రల్ కమాండ్ తప్పిదమే. వాస్తవానికి ఇక్కడ ఈ తోమహాక్ క్షిపణి మొదట షాజరా తయ్యబా ప్రాథమిక పాఠశాల భవనం పక్కనే ఉన్న ఇరానియన్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుంది. రెండోది గతంలో ఒక భాగంగా ఉండేదని కూడా న్యూయార్క్ టైమ్స్ చెప్తోంది. అయితే అమెరికా సైనికాధికారులు జాగ్రత్తగా ఉన్నారు. అలాగే ఈ పరిశోధన ఫలితాలు ప్రాథమికమైనవే, పాత డేటాను 2 సార్లు తనిఖీ చేయలేదనే దానిపై ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయంటూ మళ్ళీ నొక్కి చెప్తున్నారు. ఇరాన్ యుద్ధంలో అమెరికా ఏఐపై ఆధారపడడం కొత్తేం కాదు. వాస్తవానికి వారు టెక్నాలజీ సహాయంతో కేవలం 24 గంటల్లోనే ఇరాన్లోని దాదాపు 1000 లక్ష్యాలను ఛేదించారు. అలాగే అధునాతన ఏఐ వ్యవస్థలు ప్రాణాంతక తప్పిదానికి దారితీస్తాయని ప్రచారం కూడా జరుగుతుంది. యుద్ధ సాంకేతిక సంస్థ పలాంటీర్తో భాగస్వామ్యం ద్వారా యునైటెడ్ స్టేట్స్ సైన్యం ఆంథ్రోపిక్ యొక్క ఏఐ మోడల్ అయిన క్లాడ్ను ఉపయోగిస్తోంది. పలాంటీర్ యొక్క మావెన్ స్మార్ట్ సిస్టంలో క్లాడ్ పొందుపరచబడింది. ఇది సైన్యానికి రియల్ టైం టార్గెట్ని అందిస్తోంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ ఖచ్చితమైనటువంటి నిర్ధారణకు సంబంధించి ఏవైతే వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి ఈ క్లాడ్ స్మార్ట్ సిస్టమ్ క్లాడ్ ఏదైతే ఉందో, ఇదంతా కూడా
ఒక పలాంటిర్ అనే సంస్థ అందిస్తోంది. దాని మీద ఆధారపడే దాదాపుగా 1000 లక్ష్యాలను వాళ్ళు విజయవంతంగా ఛేదించగలిగారు. సో అది పరిస్థితి. సో ప్రాథమిక దర్యాప్తును పరిగణలోకి తీసుకుంటే కనుక పాఠశాల మార్పు అనేది ఇక్కడ గుర్తించలేకపోయి ఉండొచ్చు బహుశా. పౌర స్థావరాలపై దాడి చేయకూడదని ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్న అమెరికా వైఖరిలో నిజంగా ఇది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా పాఠశాలపై ఇరాన్ దాడి చేస్తుందంటూ అసలు మాకు సంబంధం లేదంటూ చెప్పడం ద్వారా వారి అటాక్స్ ఎక్కడ గురి తప్పాయో ఒప్పుకోని పరిస్థితి. కానీ ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళు దర్యాప్తు జరిపినప్పుడు తప్పిదం జరిగింది అని వెల్లడైన తర్వాత న్యూయార్క్ టైమ్స్కు లీక్ ఇచ్చిన తర్వాత ఆ లీకును కథనంగా ప్రసారించిన తర్వాత ఇరాన్ చేస్తున్న విమర్శ ఏంది. నిజంగా ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖై ఎక్స్లో ఆ దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్ను పోస్ట్ చేస్తూ అమెరికా యుద్ధ నేరానికి పాల్పడిందంటూ ఆరోపించారు. ఫిబ్రవరి 28న ఆ రోజు మినాబ్ నగరంలో 168 మంది ఇరానియన్ లిటిల్ ఏంజల్స్ను వధించిన అమెరికన్ తోమహాక్ క్షిపణి డబుల్ ట్యాప్ చేయండి అంటూ ఆయన రాసుకొచ్చాడు. సో శిక్ష విధించకుండా క్షమించరాని ఘోరమైన యుద్ధ నేరం అంటూ చెప్తున్న పరిస్థితి. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చి కూడా ఇది ఆ సామూహిక సమాధుల డ్రోన్ షాట్లను పంచుకున్నారు. మనం చూడొచ్చు ఆ డ్రోన్ షాట్, అదిగో అదే. అలాగే ఇక్కడ ట్రంప్ చెప్తున్నటువంటి రక్షణ వాగ్దానానికి ఇది విరుద్ధంగా ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక ఇది ఒక అనాగరికమైన దురాక్రమణదారులు చేసిన లెక్కలేనన్ని నేరాల రికార్డులో నల్ల పేజ్ అంటూ తెహ్రాన్ ఈ ఘటనపై స్పందించడం చూస్తుంటే నిజంగా ఇదంతా కూడా లక్ష్యంగా చేసుకున్న పొరపాటు అన్నట్టుగానే అర్థమవుతుంది. సో రకంగా 165 మంది చిన్నారులు, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మిగతా స్టాఫ్, టీచర్స్ అంతా కలిపి దాదాపు 180 మందికి పైగా ఆ రోజు ఆ భవనం విధ్వంసానికి గురైంది. ఒక్కసారిగా నెత్తిన పిడుగు పడ్డట్టుగా ఆ మిసైల్ వచ్చి పడడంతో వాళ్ళంతా కూడా అక్కడే ముక్కలుగా శరీర భాగాలు ఛిద్రమయ్యి ఆ రోజు మృత్యువాత పడ్డ పరిస్థితి. సో తరగతులు ప్రారంభమైన తర్వాత పాఠశాలపై క్షిపణులు దాడి చేసి భవనాన్ని ధ్వంసం చేయడంలో పైకప్పు విద్యార్థులు, ఉపాధ్యాయులపై కూలిపోయింది. ఇక పాఠశాల భవనంపై దాడి అమెరికా సైన్యం పొరపాటు జరిగిందని, అది పక్కనే ఉన్న ఇరానియన్ స్థావరంపై దాడులు నిర్వహిస్తుందంటూ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అందించిన పాత డేటాను ఉపయోగించి అమెరికన్ సెంట్రల్ కమాండ్ దాడికి సంబంధించినటువంటి ఆ కోఆర్డినేట్ను క్రియేట్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇక ఈ తోమహాక్ క్షిపణులు ఉపయోగించే ఏకైక దేశం అమెరికా మాత్రమే కాబట్టి ఈ ముగింపు దాదాపు ఊహించిందనే పరిస్థితి చెప్తుంది. సో ఆ రకంగా ప్రస్తుతం న్యూయార్క్ టైమ్స్ తన సొంత నివేదికలో అంగీకరించినట్లుగా దర్యాప్తు ఇంకా జరుగుతోంది అంటూ వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ చెప్తున్న పరిస్థితి. సో ఆ రకంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇలాంటి తప్పిదాలు యుద్ధాల్లో జరిగినప్పుడు ఎంతటి మానవ నష్టము, ఎంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ చోటు చేసుకుంటాయో మనకు చెప్పకనే చెప్తోంది. సో రకంగా ఇంతటి నేరం చేసిన అమెరికాని తాము శిక్షించకుండా వదలమంటూ చెప్తున్న పరిస్థితి ఇరాన్ నుంచి. సో తోమహాక్ క్షిపణులు అనేవి అమెరికా నావికా దళంలో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన సుదూర ప్రాంతాలను లక్ష్యాలను రాడార్లకు చిక్కకుండా ఖచ్చితంగా ఛేదించగల ఒక క్రూయిజ్ క్షిపణులు. శత్రువుల స్థావరాలు, ముఖ్యంగా భూగర్భంలో ఉన్న వాటిని కూడా ధ్వంసం చేయగలిగే ఒక డేంజరస్ మిసైల్స్గా చెప్తారు. వాస్తవానికి ఇవి స్టెల్త్ మోడ్లో పనిచేస్తాయి. అంటే శత్రు రాడార్లను తప్పించుకొని ఇవి దాడులు చేస్తాయి. స్టెల్త్ మోడ్ అటాక్ అంటారు. ఎక్కడ రాడార్లకు చిక్కవు, అంటే రాడార్లను తప్పించుకొని వాళ్ళు పసిగట్టలేని విధంగా నైట్ టైంలో కూడా, అట్లీస్ట్ రాత్రి సమయంలో కూడా స్టెల్త్ మోడ్లో, నైట్ మోడ్లో కూడా పనిచేసే ఈ భయంకరమైనటువంటి మిసైల్స్ ఏవైతే ఉన్నాయో తోమహాక్, ఇవి కేవలం అమెరికా దగ్గరే ఉన్నాయి. ఇవి భూగర్భంలోకి చచ్చిపోయి కూడా అవసరమైతే అక్కడ ఆ ప్రాంతాన్ని డ్రిల్ చేసి కూడా అటాక్ చేస్తాయి. అంత దారుణమైనటువంటి క్షిపణి. ఆ క్షిపణులను వాస్తవానికి టార్గెట్ ఎవరు ఇక్కడ? టార్గెట్ IRGC బ్రిగేడ్ ఆఫీసెస్ అండ్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టార్గెట్ వచ్చేసి వాళ్ళకు అయతుల్లా అలీ ఖొమెనీ. సో ఖొమెనీ టార్గెట్గా చేసిన దాడిలో 165 మంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ఆ రోజు జరిగింది. బట్ ఈ తప్పిదానికి మూల్యం అమెరికా ఆల్రెడీ చెల్లించుకుంటున్నట్టుగా ఈ దాడులను బట్టి మనకు అర్థమవుతుంది. ఏదేమైనా యుద్ధంలో జరిగేటువంటి ఇలాంటి తప్పిదాలు, గురి తప్పిన లక్ష్యాలు, గురి తప్పిన దాడులు ఎంతోమంది కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్న పరిస్థితి. యుద్ధం అంటేనే విషాదం, యుద్ధం అంటేనే ఘోరం, యుద్ధం అంటేనే దుఃఖం.
యుద్ధం అంటేనే విధ్వంసం. కాబట్టి యుద్ధాలు ఆగాలి, ప్రపంచం శాంతి సామరస్యాలతో వెల్లివిరగాలి. మీరేమనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Wait, 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 wait. Ooh. Wait, 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 wait. Ooh.